ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఈరోజు జగన్ గారికి వస్తున్న క్రేజ్ చూసి జలసీతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కలిసి మళ్ళీ భజన మొదలు పెట్టాడ్రా నాయనా. కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారం అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఎందుకంటే మీరు అందరూ చూశారు, చూసాను సీసీటీవీలో ఆప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలా జన సముద్రం రోడ్డు మీదకి వచ్చిందో, అది ఫేక్ ఫేక్. అలాగే పొదిలికి వెళ్ళినప్పుడు ఎలా జన సముద్రం వచ్చిందో మనం చూసి, సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు, సో శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఎక్కడెక్కడ జగనన్న వెళ్తుంటే అక్కడ జన సముద్రం ఆయన వెనక ప్రవాహం లాగా పరుగులు తీస్తుంటే, సో మళ్ళీ జనాల్లో ఒక చర్చ లేసింది. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా అనిపిస్తుందా నీకు? అలా అనిపించట్లేదా? ఇది ఈవీఎంల వల్ల వచ్చిన ప్రభుత్వమే తప్ప జగనన్న మీద ప్రజలు అభిమానం అలాగే ఉంది. జగనన్నకి ఓట్లు వేసింది నిజం అనేది ప్రచారం అవుతుంటే అది చూసి సహించలేక డబ్బా 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 కొట్టు డబ్బా, ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ లోకల్ లీడర్స్ ని, లోకల్ ఇన్ఛార్జెస్ ని ఎలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో మనం కళ్ళారా చూసాం. సో ఈ 1 year లో మీరు చూస్తే జగన్ గారిని ఎలాగైనా కేసు పెట్టి లోపల పెట్టాలన్న ఒక కక్ష సాధింపుతో జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగనే అదనే నీ లేవులు అది ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ కి జైలు. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ అడుగడుగున ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఏ విధంగా లిక్కర్ కేసులో గాని, అన్ని లిక్కర్ ఫ్యామిలీ ఇసుక కేసులో గాని మిగతా కేసుల్లో లేని ఉన్నట్టు సృష్టించాలని చూశారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కానీ అవి ఏవి జరగకపోయేసరికి నిన్న ఒక ఇన్సిడెంట్, June 18వ తేదీ కొంచెం అంగే పారు కన్నా ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది. నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. జగనన్న వెళ్తున్న కాన్వాయ్లో ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్తున్నారో, ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ జరిగింది. అతను ఎవరో కాదు మా కార్యకర్త. అది June 18వ రోజు ఎస్పీ గారి ఇంటర్వ్యూ చూసినా, ప్రెస్ నోట్ చూసినా మీకు అర్థమవుతుంది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. జగన్ గారి కాన్వాయ్కి సంబంధం లేదు. జగన్ గారి కాన్వాయ్ ముందు ఒక ప్రైవేట్ వెహికల్ అతనికి గుద్దింది అని చెప్పి ఆ నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. వెహికల్ నెంబర్ కూడా చెప్పి ఆ వెహికల్ ఎవరిదో వారి పేరు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా అంటే. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి గానా బజానా ఉంది అని అంటున్నాడు. దాని గురించి ఏమంటావు బ్రదర్? 2029లో అధికారం రావాలంటే సామాను బాగుండాలంకోల్. ఇంకోసారి సామాను బాగుండాలంకోల్. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.